అందరికీ నమస్కారం. నేను మీ సంపత్ నాయక్ని, జనసేన విద్యార్థి విభాగ రాష్ట్ర అధ్యక్షుని, ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ ప్రెసిడెంట్. మిత్రులారా, ప్రధానంగా ఒక రెండు విషయాలు మీతో చర్చించుకుందామని వచ్చినాను. తెలంగాణ రాష్ట్ర ఎన్నికలు అయిపోయినాయి. దగ్గర దగ్గర ఎన్నికలు అయిపోయి కూడా దగ్గర దగ్గర ఒక 14 రోజులు కూడా అవుతుంది. ఈ 14 రోజులలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అంటే ప్రధానంగా ప్రతిపక్ష పార్టీలు ఏదైతే ఉన్నాయో, ప్రతిపక్ష పార్టీలు ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం చీలబోతుంది, కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతుంది, కాంగ్రెస్ ప్రభుత్వం ఇది ఉంటుందా, రేవంత్ రెడ్డి గారు దీన్ని నిలబెట్టుకోగలుగుతారా లేదా అనుకుంటా అనేక మాటలు, అనేక విశ్లేషణలు చేసుకుంటున్నారు. నేను మీకు రెండు విషయాలు, ఎందుకంటే కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వర్యులు ఎంత స్మార్ట్నెస్ అనేది నేను ఆ రెండే విషయాలపైన ఎక్కువ మాట్లాడతాను. ఎందుకంటే మా వాళ్ళు చాలా మంది, నేను ఇంతకు ముందే గతంలోనే చెప్పాను, కొత్త నాయకత్వం రావాలి, డెఫినెట్గా కొత్త కంపెనీస్ కూడా రావాలి, కొత్త మేధా సంపత్తి కూడా జరగాలని నేను ఇది అనేక సందర్భాల్లో కూడా మాట్లాడినా. రెండు విషయాలు మీ గురించి, ఎందుకంటే కేసీఆర్ గారి గురించి, అదేవిధంగా రేవంత్ అన్న గారి గురించి మాట్లాడాల్సుకున్న అవసరం ఎంతైనా ఉంది. మొదటిది ఏంటిదంటే, సరిగ్గా అంటే ఒకరికి పేరు వస్తుంది అనుకున్నప్పుడు, మీరందరూ జాగ్రత్తగా వినండి, ఒకరికి పేరు వస్తుంది అనుకున్నప్పుడు కేసీఆర్ గారు దీన్ని ఎంత స్మార్ట్గా బయటికి తీస్తారు తెలుసా. ఈ రాష్ట్రంలో ఏం జరగాలన్నా కేంద్ర బిందువు కేవలం కేసీఆర్ గారు మాత్రమే కావాలి. కేసీఆర్ గారు మాత్రమే, రాష్ట్ర ప్రజలు కావచ్చు కానీ, పక్క రాష్ట్రం ఉన్న ఆంధ్ర ప్రజలు కావచ్చు కానీ, దేశ ప్రజలు మొత్తం నా గురించే మాట్లాడుకోవాలనేంత స్మార్ట్నెస్ ఎవరికి ఉంటుంది అంటే కేసీఆర్ గారి గురించి. అదొక రెండు, నాకు ఎప్పటి నుంచి ఇది మాట్లాడాలి, చెప్పాలి, ప్రజలకు ఇది చెప్పుకోవాలి. ఎందుకంటే నేను కాంగ్రెస్ పార్టీ నుంచి మాట్లాడడం లేదు, లేకపోతే టీఆర్ఎస్ పార్టీ గురించి మాట్లాడడం. నేను ఒక విద్యార్థి నాయకుడిగా, నేను ఒక ఉస్మానియా బిడ్డగా, నేను ఇక్కడ పురిటి గడ్డ పైన కొట్లాడిన ఒక బిడ్డగా నేను చెప్పాలనుకుంటున్నా. ఇది నా విశ్లేషణ మాత్రమే. మీరు ఒకసారి ఆలోచించండి మిత్రులారా, మనం అందరం ఇది మర్చిపోయినాం. 7 సంవత్సరాల క్రితం నయీం గారి హత్య జరిగింది. నయీం గారికి మన ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎన్కౌంటర్ చేసి చంపించింది. ఎందుకు? దానికంటే ముందే ప్రధాని మోడీ గారు వచ్చిండ్రు 7 years బ్యాక్. అంటే దగ్గర ఇది ఫస్ట్ ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు బీజేపీ అప్పుడు లేస్తుంది అనుకున్నాగా మోడీ గారు వచ్చి ఇక్కడ అనేక కంపెనీలు ఓపెన్ చేసిండు. నేను ఇప్పుడు అవి ఆ పేపర్లు నేను అవి తీసుకురాలేదు, నేను మీకు చెప్తా, కావాలంటే మీరు యూట్యూబ్లో చూడొచ్చు. మోడీ గారు రామగుండంలోని ఎక్కడ మంచిర్యాల దగ్గర ఉన్న పవర్ ప్లాంట్ను ఓపెన్ చేయడంతో పాటు, అదేంటి ఎరువుల ఫ్యాక్టరీతో పాటు కరీంనగర్లో ఉన్న రైల్వే ట్రాక్ను అది కూడా ఒకటి ఓపెన్ చేద్దామని చెప్పేసి కొన్ని కోట్ల రూపాయలకు సంబంధించినది మోడీ గారు, దేశ ప్రధాని మోడీ గారు ఫస్ట్ టర్మ్ వీళ్ళు ప్రభుత్వంలో ఉన్నప్పుడు, బీఆర్ఎస్ వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నప్పుడు వచ్చి తను ఓపెన్ చేసిండు. కానీ మోడీ గారు అప్పుడు వచ్చిన దాన్ని మొత్తం అసలు ఎక్కడ ఏమీ లేకుండా దాన్ని మొత్తం తూడ్చే విధంగా మోడీ గారు ఇక్కడ నుంచి బేగంపేట నుంచి ఫ్లైట్ ఎక్కిండో లేదో నయీం గారి ఎన్కౌంటర్ జరిగింది మహబూబ్ నగర్లో. మీకు ఇది బాగా గుర్తు పెట్టుకోండి. అంటే ఈ న్యూస్నే లేకుండా చేసిండు. ఇక రెండో విషయానికి వచ్చేద్దాం. పాపం రేవంత్ గారు ముఖ్యమంత్రిగా అయిండు, పాపం కొట్లాడిండ్రు, లేకపోతే ఇక్కడ రాష్ట్ర ప్రజలు చేంజ్ చేయాలనుకున్నారు, చేసిండ్రు, అంత బాగానే ఉంది. ప్రభుత్వంలో రానే వచ్చిండు. కానీ వచ్చిన నెక్స్ట్ డేనే, అంటే అక్కడేమో మోడీ గారు వచ్చుడుతోనేమో నెక్స్ట్ డేనేమో ఇట్లా ఫ్లైట్ ఎక్కిండో లేదో దీని గురించి ఎవరు నయీం గారిని ఎన్కౌంటర్ చేసిండు. దాని తర్వాత ఏం చేసిండు, ఇవాళ పాపం రేవంత్ గారు కాంగ్రెస్ ప్రభుత్వం రావాలి, ఒక్కరే ఉండదు కదా ఈ రాష్ట్రంలో, ప్రభుత్వం వచ్చింది చేసిండు. కానీ దాన్ని మరల్చడానికి ఎంత పెద్ద నాకేసింది తెలుసా. తుంటిది ఏంది, హిప్ రీప్లేస్మెంట్ అని చెప్పిండు. అది హిప్ ఏ విధంగా రీప్లేస్మెంట్ అయింది, కాలు బాత్రూమ్ అంటే చూడండి, ఇక్కడ నుంచి ఏ సెక్యూరిటీ లేకుండా ఫామ్ హౌస్కి వెళ్ళిపోయిండు. అదొక న్యూస్ చేసిండు. ఆ న్యూస్ చేసిన దాన్ని ఏం చేసిండు, దగ్గరికి వెళ్ళి అగో చూడు కేసీఆర్ గిట్లా అయిపోయిందని అందరినీ ఎక్కడ వాళ్ళ ఎమ్మెల్యేలు ఎవరెవరైతున్నారో వాళ్ళందరినీ ఫామ్ హౌస్కి తెచ్చుకున్నాడు. అంతా బాగానే ఉంది, స్ట్రాటజీ అంతా బాగానే ఉంది, అందరినీ కలిసినట్టు చేసిండు.
ఇంతకు ముందేమో ప్రగతి భవన్కి ఎవడు వచ్చేది లేదు, ఎవడు ఏ విద్యార్థి సమస్యలు చెప్పుకునేది లేదు, లేకపోతే ఏ ప్రజా సమస్యలు చెప్పుకునేది లేదు. కానీ ఆ రోజు మాత్రం అందరినీ కలిసినట బాత్రూంలో జారిపడుతోనే తుంటి మొత్తం విరిగిందట. దాని తర్వాత ఈ స్టేట్ మొత్తం ఇదే న్యూస్ అవుతుంది. కానీ మీరు పేపర్లలో కూడా చూడండి, పాపం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అనేది ఎక్కడైనా జరుగుతుందా? అది ఎక్కువ ఎక్స్పోజ్ అవుతుందా? ఎక్కువ అంటే ఒక పెద్ద న్యూస్ వచ్చినప్పుడు దాన్ని ఏ విధంగా అణగదొక్కాలి, ఈ న్యూస్ని ఏ విధంగా అణగదొక్కాలి అనుకుంటా మాత్రమే టిఆర్ఎస్ ప్రభుత్వం అంటే కేసీఆర్ గారు, అంటే నేను ఇది కేవలం విశ్లేషణ మాత్రమే చెప్తున్నా. ఇవాళ మొత్తం హాస్పిటల్ చుట్టూ మొత్తం తిరుగుతుంది. ఇక రేపట రిలీజ్ అవుతున్నాడు, రేపట డిశ్చార్జ్ అవుతున్నాడట. అంటే అక్కడేమో ప్రధానమంత్రి మోడీ గారు వస్తేనేమో దాన్ని మొత్తం లేకుండా నయీం గారిని ఎన్కౌంటర్ చేసేసి అక్కడ అది చేసిండు. ఇక్కడ ఏంటంటే పాపం రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ముఖ్యమంత్రి అయినా కానీ మిగతా వాళ్ళతో ఏంది ప్రభుత్వాన్ని కూల్చగొట్టేస్తున్నాం, ప్రభుత్వం మొత్తం పోతుందని. ఎందుకు పోతుందండి? అంటే ఏంది, ప్రజాస్వామ్యం ఉండద్దా? ప్రజలు బతుకొద్దా? విద్యా సంస్థలు కానీ ప్రజలకు చెప్పుకోవడం ఉండద్దా? ఇంతకు ముందు ప్రగతి భవన్లా ఒక సామాన్య నిరుపేద వచ్చేటట్టు ఎక్కడైనా ఉందా? మాట్లాడుకునేటట్టు ఉందా? ఇవాళ మూకుముడిగా ఎందుకు రాజీనామాలు చేస్తున్నారు? ఇవాళ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి సంబంధించిన ప్రభాకర్ రావు గారు కావచ్చు, కానీ స్మితా సబర్వాల్ గారికి అంత హెడ్ వెయిట్ ఏంటిది? అంత హెడ్ వెయిట్ ఉండాల్సిన అవసరం ఏంటిది? ఆమెకు ఐఏఎస్ ఆఫీసర్, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ గారు. నేను ఒక జనసేన విద్యార్థి విభాగ నాయకునిగా, లేకపోతే ఒక ఓయూ జేఏసీ ప్రెసిడెంట్గా, లేకపోతే ఇంతకుముందు మనం కూడా కలిసి పనిచేసినామన్న ఒక విద్యార్థి నాయకునిగా చెప్తున్నాను. మీరు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఉండి స్మితా సబర్వాల్ గారు రాకపోవడం గల కారణం ఏంటిదన్నా? ఇది అంటే ముఖ్యమంత్రి అంటే లెక్క లేకుండా పోయిందా వీళ్ళకు? కూల్చేస్తారా ప్రభుత్వాన్ని? బరాబర్గా చెప్తున్నాం. అంటే నేను ఏదో ఒక పార్టీకి వాళ్ళకు సంబంధించింది కానీ లేకపోతే వీళ్ళకి కాదు. నేనేమంటున్నానంటే విశ్లేషణ చేస్తున్నాను అంతే, కేవలం విశ్లేషణ. నేను మిగతా అన్ని మాట్లాడాలనుకున్నా కానీ నేను ఇప్పుడు ఇంకా మాట్లాడదలుచుకున్నాను కొత్త టాపిక్ల పైన, ప్రజా సమస్యల పైన ఉంటాం. బాజాప్తగా చెప్తున్నాం, ప్రజల గొంతుక లెక్కనే ఉంటాం. ఎక్కడ మా గొంతు ఎక్కడ తగ్గదు. ఒక విద్యార్థి నాయకునిగా కావచ్చు, లేకపోతే ప్రజా సమస్యల పైన కావచ్చు, నేను ఎప్పటికీ పోరాడుతూనే ఉంటా, మీ బిడ్డగా ఉంటా. ఒక్కొక్కటి బయటికి తీద్దాం. ఇవాళ ఎందుకు వీళ్ళందరూ దొంగలు కాకపోతే ఉన్న మంత్రులు వాళ్ళ సామాన్లన్నీ దాంట్లోకి వెళ్ళి ఎత్తుకపోవడం ఏందండి? రాజీనామా చేయడం ఏందండి? దాంట్లోకి ఉన్న ఫైళ్ళు మొత్తం తీయడం ఏందండి? ఇవాళ హైదరాబాద్ చుట్టూ ఉన్న వందల వేల ఎకరాలు ఏమవుతున్నాయండి? తీయాలి, దానిపైన పడతాయిగా. నాకు ఇంకేం పని లేదు. చావును దాన్ని ముద్దాడి వచ్చిన వాళ్ళం మేము, చావును ముద్దాడి వచ్చిన వాళ్ళం. మా గొంతు ఎప్పటికీ ప్రజా సమస్యల పైనే ఉంటుంది. ఇంకా బలంగా పోరాడతాం, ఎక్కడ తగ్గం, దేనికి భయపడేది లేదు. బరాబర్గా చెప్తున్నాం, ప్రజల తరపున నిలబడుతున్నాం. ఇవాళ ప్రగతి భవన్లా ఏంది శత్రు దుర్భేద్యంగా అంత కట్టిన వాళ్ళు ఇవాళ ప్రజావాణిలా అందరు ఇచ్చుకుంటున్నారు. అండ్ ఇంకోటి, రేవంత్ రెడ్డి అన్న, మీ వాళ్ళు చిన్న సజెషన్ మీకు ఇది, మీరు గత ప్రభుత్వం చేసిన తప్పులను మీరు మళ్ళీ చేయకండి అన్న. ఒకసారి చూడండి, ఇది మొత్తం మీ యాడ్సే ఉంటున్నాయి కాబట్టి ప్రభుత్వాలు చేసే మంచి సంక్షేమ పథకాలు చెప్పుకోవాలి, నేను కాదంటలేను. కానీ కేవలం ఇది మీ దాంట్లో ఏంటిదంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏంటంటే కొంతమంది మీ దాంట్లో మీరు కొట్టుకునేటోళ్ళు ఎక్కువ ఉంటారు కాబట్టి దాన్ని చూసుకోండి. ఇక్కడ సోనియా గారి ఇది ప్రభుత్వం అఫీషియల్ది నాకు తెలుసు, కానీ అఫీషియల్కి ఇచ్చేటప్పుడు కొంతమంది ముఖ్యులే కూడా ఉంటే అది మీకే మంచిది, లేకపోతే మీ దాంట్లో మీరే కొట్టుకొని చేస్తారు. నేను అదొకటి చిన్నది. ప్లస్ ఇంకొకటి రెండోదన్న, ప్రజావాణిలో మీరందరూ ప్రజల నుంచి ప్రాబ్లమ్స్ అయితే అవి తీసుకుంటున్నారన్న బాజాప్తగా, మంచి పద్ధతి. ఒక 1 మంత్ తర్వాత మళ్ళీ మేము దాని గురించి అడుగుతామన్నా. నేను నీ తమ్మునిగా అడుగుతాం, నేను ఒక విద్యార్థి నాయకునిగా అడుగుతా. ప్రజావాణిలో మీరు ఏదేదైతే సమస్యల పట్ల మీరు తీసుకుంటున్నారో, ప్రజల పక్షాన తీసుకున్న ప్రాబ్లమ్స్ మీరు అన్నీ తీసుకుంటున్నారు కదా, దాని పట్ల గొంతు ఎత్తుతామన్నా. మేము దాని పట్ల మాట్లాడతాం. సీతక్క గారు తీసుకుంటున్నారు, మీరు తీసుకుంటున్నారు, ఇవాళ బట్టి గారు కూడా తీసుకుంటున్నారు, పొంగులేటి అన్న గారు కూడా తీసుకుంటున్నారు. కాబట్టి ప్రజల తరపున మీరు ఏదేదైతే ఆర్జీలు తీసుకుంటున్నారో దానిపైన డెఫినెట్గా మేము అడుగుతామన్నా, పక్కా అడగాల్సిందే. అండ్ మీరు కొత్తగా, ఎందుకంటే విద్యార్థులు మొత్తం ఇవాళ మిమ్మల్ని మీ ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది చూస్తుందన్నా, డెఫినెట్గా వాళ్ళ తరపున పోరాడుతున్నారు, మంచిగా జరుగుతున్నాయి. ఇప్పటి వరకు
బాగా చేసుకుంటూ పోతున్నారు. 7 రోజులే కదా, 7 రోజులు మీ పైన గింత కక్ష ఎందుకు అనేది అది కూడా ఒకసారి చూసుకోండి. కొత్త వాళ్ళు రావాలి, కొత్త వారు పరిపాలించాలి, కొత్త 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 థాట్స్ అనేది ఇంప్లిమెంట్ కావాలి. దీంట్లో కొత్త కొత్త థాట్స్ అనేది కూడా ఇంప్లిమెంట్ కావాలి. ఏం జరుగుతుంది, కేవలం ఇంకా 10 రోజులే కదా అన్న, 14 రోజులు మా అంటే థాట్ అంటే 7 రోజులు కూడా కాలేదు. రైతు బంధు చేసిండ్రా, ఇది చేసిండ్రా అనుకుంటా. మరి విద్యార్థుల గురించి వీళ్ళు 3,000 నిరుద్యోగం ఇస్తా అన్నారు. మరి కాంగ్రెస్ వాళ్ళు మీరు కూడా మాట్లాడాలి కదా. 3,000 నిరుద్యోగ భృతి అని చెప్పిండ్రు. దాని తర్వాత మా గిరిజనులకు గిరిజన బంధు అని కూడా చెప్పిండ్రు. అవన్నీ చెప్పిండ్రు. కాబట్టి కాస్త చూసుకోండి అన్న. నాకు బీఆర్ఎస్ అంటేనో లేకపోతే కాంగ్రెస్ అంటేనో ప్రత్యేకమైన అభిమానం లేదు. నాకు ప్రజలంటే అభిమానం. సంగ్రామం అనేది పెట్టిండు. స్మితా సబర్వాల్ ఒకప్పుడు ప్రజలను మన్నలను పొందింది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో సంగ్రామ్ అన్న కాల్ వస్తుంది, ఇది చదవలేకపోయినా. ఎస్ అన్న, అవును. అంటే ఇవాళ దొంగలు మొత్తం పారిపోతున్నారన్న. ఇవాళ దొంగలు మొత్తం పారిపోతుండ్రు. ప్రజాస్వామ్యం అంటే వీళ్ళ అబ్బ సొత్తు అనుకుంటారు. ప్రజలు తిరగబడిన రోజు ప్రజలకు బుద్ధి ఎప్పుడు వస్తుందో నాకైతే తెలుస్తలేదు. కానీ ప్రజలకు ఒకసారి తిరగబడి ఇటువంటి వాళ్ళను నడి రోడ్ల పైన కొట్టాలన్న. అధికారులను ఏంటంటే వాడు తప్పు చేస్తే, నేను చెప్తున్నాను కదా, మియాపూర్ నా ల్యాండ్కి సంబంధించింది కూడా ఉంది. ఇప్పుడు ఆడతాం, ఎలక్షన్స్ అయిపోయినాయి, మొన్న నేను కూడా కాంటెస్ట్ చేసిన కదా, బరాబర్ ఆడదాం. ఒక్కొక్కరి భూములు ఎట్లా లాక్కున్నారు, ఏమేమి చేసిండ్రు అనేది. సమాజాన్ని ప్రేమించేటోడు కావాలి, సమాజం గురించి చచ్చిపోయేటోడు కావాలి. కానీ ఈ సమాజం గురించి ఇంత కష్టపడుతున్నాం, మరి ప్రజలు ఏం చేస్తారో ఏమో. మరి చస్తే నువ్వు జావురా, మేము మాత్రం మీకు ఇట్నే ఉంటాం అనుకుంటున్నారు ఏమో. అది మాకు అదైతే తెలియదు. కానీ ప్రతి ఒక్క సమస్యని ఇప్పుడు ప్రజావాణి దగ్గర ఏదేదైతే వచ్చిన సమస్యతో పాటు మిగతా సమస్యలపైన ఇక ఎస్పెషల్లీ దీనిపైన కాన్సన్ట్రేషన్ చేస్తానన్నా. డెఫినెట్లీ రేవంత్ అన్న కొంచెం ఇది చూసుకోండి. అండ్ బీఆర్ఎస్ ప్రభుత్వానికి పాపం మీరు కూడా ఉవ్వీలు ఊరుతున్నారు దీన్ని ఎట్లా కూలగొట్టాలని. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ మీ అందరికీ. డెఫినెట్గా ఎప్పటికీ ప్రజల తరపునే కొట్లాడతాం, ప్రజల కోసమే కొట్లాడతాం, ప్రజల గొంతుకై ఉంటామని తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ మిత్రులారా. నేను మీ సంపద నాయకులు.